ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు కుప్పం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్. అదే సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో అయితే ఏకంగా బ్లడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలో కుప్పంలో చాలా శాంతియుతంగా నిర్వహించామని, వేలాదిగా తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులను చూసి కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. పోలీసులపై దాడి చేశారనే తప్పుడు ఆరోపణలు చేస్తూ 32 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లుగా తెలిపారు. పోలీసులపై ఒత్తిడి ఉండొచ్చు కానీ ఆత్మసాక్షిగా పనిచేయాలని కోరారు భరత్. కుప్పంలో ఇలాంటి అనవసరమైన కేసులు, తప్పుడు కేసులు పెడతారని తెలిసి చాలా మంది మా కార్యకర్తల్ని కూడా మేము అనవసరంగా మీరు బయటికి రావద్దని చెప్పిన తర్వాత కూడా ప్రజలు వాళ్ళంతకు వాళ్లే బయటికి వచ్చి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తే దాని కూడా ఈరోజు వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, అక్కడ బ్లడ్ బుక్ రాజ్యాంగం జరుగుతోంది అనేది నిజంగా చెప్పొచ్చు. ఎందుకంటే చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, వారు పోలీసు వారి మీద కూడా తీసుకొస్తున్నటువంటి ప్రెజరు, అక్కడ ఉండేటటువంటి పోలీసు వారు వాళ్ళ మనస్సాక్షిని వాళ్ళు ప్రశ్నించుకోవాలని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇంత ఘోరమైనటువంటి అరాచకాలు, ఇంత ఘోరమైనటువంటి ప్రవర్తన ఏ రోజు కూడా ఎక్కడా జరగని పరిస్థితి.